హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సింహరాశి వారికి స్వాగతం. జూన్ నెల ముగిసేలోపు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు రాబోతుంది. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు మరియు మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపించబడబోతుంది. ఈ వీడియోలో సింహరాశి వారికి జూన్ చివరి రోజుల్లో కలిగే ముఖ్యమైన పరిణామాలు, శుభ సూచనలు, జాగ్రత్తలు, ఆర్థిక మార్పులు, కుటుంబ పరిస్థితులు మరియు ఆధ్యాత్మిక పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. గృహస్థితి ప్రభావం. సింహరాశి అధిపతి సూర్యుడు ప్రస్తుతం గ్రహాల సంచారం కారణంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు మీకు అడ్డంకులుగా కనిపించిన పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయి. అయితే ఈ మార్పుల మధ్య కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. మీరు నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపించవచ్చు. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడుతూ ఉండవచ్చు. ఈ సమయంలో మీరు ఎవరి మాటలను వెంటనే నమ్మకూడదు. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. సన్నిహితుల అసలు స్వరూపం బయటపడే సమయం. సింహరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు, అందుకే ఇతరులను సులభంగా నమ్ముతారు. కానీ జూన్ చివరి రోజుల్లో మీ చుట్టూ ఉన్న కొందరి నిజస్వరూపం బయటపడుతుంది. మీకు సహాయం చేస్తున్నట్లు కనిపించే ఒక వ్యక్తి వెనుక నుంచి మీ గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నాడనే విషయం తెలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుడు, స్నేహితుడు లేదా సహోద్యోగి రూపంలో ఉన్న వ్యక్తి మీ విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంఘటన మీకు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పిస్తుంది. దేవుడు మీకు ఎవరు నిజమైన వారో ఎవరు కాదో చూపించే సమయం ఇది. ఆశ్చర్యకరమైన సంకేతాలు. కొంతమంది సింహరాశి వారు ఇటీవల విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టకపోవటం, పాత సంఘటనలు గుర్తుకు రావటం, ఏకాగ్రత తగ్గిపోవటం, అనవసర ఆందోళన కలగడం. ఇవి కేవలం భయపడాల్సిన విషయాలు కావు. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే ముందు మనసు మరియు పరిస్థితులు మారడానికి ఇవి సహజ సంకేతాలుగా భావించవచ్చు. ఈ సమయంలో ధ్యానం, ప్రార్థన, శాంతంగా ఉండటం మీకు ఎంతో మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా మీకు ఇవ్వాల్సిన మొత్తం ఆలస్యంగా అందవచ్చు. వ్యాపారులు కొత్త అవకాశాలను పొందవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. కొంతమందికి అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఎవరికైనా మీ పేరు మీద గ్యారంటీ ఇవ్వడం లేదా ఆర్థిక బాధ్యతలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు. ఆలోచించి వ్యవహరించండి. కుటుంబంలో జరిగే మార్పులు. కుటుంబంలో చాలా రోజులుగా ఉన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది. మీ మాట వినని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. దూరంగా ఉన్న బంధువుల నుండి మంచి వార్తలు రావచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. ఇంట్లో ఆనంద వాతావరణం క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు. సింహరాశి వారు ఈ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అధిక ఒత్తిడి కారణంగా అలసట పెరిగే అవకాశం ఉంది. సమయానికి నిద్రపోవటం చాలా అవసరం. నీటిని ఎక్కువగా తాగండి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ఇవి మీలో సానుకూల శక్తిని పెంచుతాయి. జూన్ 28, 29, 30 తేదీల ప్రత్యేకత. ఈ 3 రోజుల సింహరాశి వారికి ప్రత్యేకమైనవిగా కనిపిస్తున్నాయి. ఆలస్యమైన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం అందవచ్చు. కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు లేదా శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగ సంబంధిత మార్పులు కూడా రావచ్చు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఆధ్యాత్మిక పరిహారం. ప్రతి ఆదివారం ఉదయం సూర్యభగవానుడికి నీరు సమర్పించండి. ఆదిత్య హృదయం లేదా గాయత్రి మంత్రాన్ని పఠించండి. ఆవులకు ఆహారం పెట్టండి. పేదలకు సాధ్యమైనంత సహాయం చేయండి. ఇలా చేయటం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు వేగంగా కనిపించవచ్చు. సింహరాశి వారికి మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే
జూన్ నెల చివరి వారంలో ఒక అనుకోని పరిచయం మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడటానికి ప్రయత్నించవచ్చు. ఈ వ్యక్తి ద్వారా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక లాభానికి సంబంధించిన ఒక అవకాశం రావచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించవద్దు. 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ రాశి చక్రంలో ప్రస్తుతం ఏర్పడుతున్న కొన్ని ప్రత్యేక యోగాలు గతంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోవటం వల్ల నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది. మీపై విమర్శలు చేసిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే సమయం దగ్గర పడుతుంది. ఒక నిజ సంఘటన. ఒకప్పుడు ఒక వ్యక్తి తన స్నేహితులందరినీ గుడ్డిగా నమ్మేవాడు. ఎవరు ఏ పని చేసినా తిరస్కరించకుండా సహాయం చేసేవాడు. కానీ కష్టకాలం వచ్చినప్పుడు అతని చుట్టూ ఉన్న చాలామంది దూరమయ్యారు. అప్పుడు అతను చాలా బాధపడ్డాడు. దేవుడిని ప్రార్థిస్తూ తన జీవితాన్ని మార్చమని కోరుకున్నాడు. కొన్ని నెలల తరువాత అతనికి ఒక చిన్న అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమంగా ఎదిగాడు. అతన్ని వదిలేసిన వారి తర్వాత అతని వద్దకు సహాయం కోసం వచ్చారు. ఈ కథ సింహరాశి వారికి ఒక సందేశం ఇస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారిని చూసి నిరాశ చెందవద్దు. మీ సమయం వచ్చినప్పుడు మీ విలువ అందరికీ తెలుస్తుంది. ధనయోగం గురించి. జూన్ చివరి రోజుల్లో కొంతమంది సింహరాశి వారికి ధనయోగం కనిపిస్తుంది. పాత బకాయిలు వసూలు కావచ్చు, ఆగిపోయిన చెల్లింపులు విడుదల కావచ్చు, భూమి, ఇల్లు లేదా ఆసక్తి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయటం మంచిది. కుటుంబంలో శుభవార్త. ఇంట్లో చాలా రోజులుగా ఎదురుచూస్తూ ఉన్న ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు జరుగుతున్న వారికి అనుకూలమైన సమాచారం రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులకు మంచి అవకాశం రావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. చివరి హెచ్చరిక ఏంటంటే, జూన్ నెల ముగిసేలోపు ఎవరికైనా కోపంతో కఠినమైన మాటలు మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఆ ఒక్క క్షణం మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు. కానీ అందుకే మాట్లాడే ముందు ఆలోచించండి. నిశ్శబ్దం కొన్ని సందర్భాల్లో పెద్ద విజయాన్ని ఇస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటే శత్రువులే ఓడిపోతారు. సింహరాశి వారికి జూన్ నెల చివరి రోజులు కొన్ని నిజాలను చూపించే కాలం ఇది. ఎవరి మీద కోపం లేదా ప్రతీకారం పెంచుకోకండి. జరిగే ప్రతి సంఘటనలో ఒక గుణపాఠం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. దేవుని ఆశీర్వాదం మీతో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రాశి ఫలాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతోనే ఉండండి. ధన్యవాదములు.